రైట్. సంధ్యా థియేటర్ తొక్కిసలాటకి సంబంధించి కూడా ఇవాళ అల్లు అర్జున్ ఉదయం 11 గంటలకి చిక్కడపల్లి పోలీసులు ఏదైతే నోటీసులు ఇచ్చారో రావడం జరిగింది. దాదాపు 3 గంటలకు పైగా ప్రశ్నించారు. కొద్ది క్షణాల క్రితమే కూడా అల్లు అర్జున్ పోలీస్ స్టేషన్ నుంచి విచారణ ముగించుకుని బయటకు వచ్చారు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ స్టేట్మెంట్ని కూడా పోలీసులు రికార్డ్ చేశారు. ఎవరితో మాట్లాడకుండా అల్లు అర్జున్ ఆయన వాహనం ఏదైతే ఉందో పోలీసు సిబ్బంది అక్కడ భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. ఇంటికి బయలుదేరి వెళ్లారు. మరోవైపు యాంటనీ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో బౌన్సర్గా అన్ని ఆర్గనైజేషన్స్కి ఈ బౌన్సర్స్ ఆర్గనైజేషన్కి కీలకంగా ఉన్నటువంటి వ్యక్తి అతని వల్ల అక్కడ తొక్కిసలాట జరిగిందని కూడా ఉన్న నేపథ్యంలో ఆయన్ని సంధ్యా థియేటర్కి తీసుకువెళ్ళి సీన్ రీకన్స్ట్రక్షన్ చేసే విధంగా కూడా పోలీసులు ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. మరి ఓవరాల్గా ఈరోజు ఉదయం 11 గంటల నుంచి 3 గంటల పాటు క్వశ్చనర్ అనేది జరిగింది. దానిపై పూర్తి వివరాలను అందించడానికి మా తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ రాజేందర్ సిద్ధంగా ఉన్నారు. రాజేందర్, చెప్పండి. చందు, ఏదైతే పుష్ప 2 రిలీజ్ సందర్భంగా డిసెంబర్ 4వ తేదీ రాత్రి 9 గంటల సమయంలో సంధ్యా థియేటర్ వద్ద జరిగిన ఘటన తొక్కిసలాట ఘటనలో ఒక రేవతేరేటువంటి మహిళతో పాటు ఆమె కుమారుడు స్పృహ కోల్పోయారు. ఈ నేపథ్యంలో చికిత్స నిమిత్తము ఆమె కుమారుడిని ఆసుపత్రిలో జాయిన్ చేశారు. అయితే ఈ ఘటన జరిగిన తర్వాత 2-3 రోజుల వరకు కూడా అటువైపు సినీ యూనిట్ కి సంబంధించి వెళ్లి పరామర్శించకపోవడంతో రాజకీయ పరంగా విమర్శలు మొదలయ్యాయి. రేవతి అనేటువంటి ఒక అభిమాని చనిపోయినా కానీ కనీసం పట్టించుకోలేదనేటువంటి ఆరోపణలు లేవనెత్తిన నేపథ్యంలో వివాదం కొద్దిగా సినీ పరిశ్రమల అదేవిధంగా రాజకీయ వర్గాల్లో విమర్శలు ప్రతి విమర్శలు జరిగాయి. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ మీద కేసు కావడం, ఆయన అరెస్ట్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో విచారణ పిలిపించడం, విచారణ జరిగిన తర్వాత ఆయన అరెస్ట్ చేయడం, కోర్టులో ప్రవేశపెట్టడం, అది జరిగిన విషయాలు మొత్తం కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలో 4 వారాల పాటు హైకోర్టు అల్లు అర్జున్ కు బెయిల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే ఇవాళ మళ్ళీ విచారణకు రావాలంటూ ఉదయం పూట 11 గంటలకు విచారణ రావాలంటూ చిక్కడపల్లి పోలీసులు అతనికి నోటీస్ ఇచ్చారు. ఈ మేరకే తన న్యాయవాది అశోక్ రెడ్డితో పాటు అల్లు అర్జున్ ఉదయం 11 గంటలకు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వెళ్లారు. ఈ సందర్భంగా ఏదైతే అప్పటికే దర్యాప్తు అధికారులు ఉన్నారు, డీసీపీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి పోలీస్ అధికారుల బృందం అల్లు అర్జున్ విచారించి సుమారు 30-35 క్వశ్చన్స్ పైగా సుదీర్ఘంగా విచారించినట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే ఈ ఘటన జరిగిన తీరు, ఘటనకు ముందు ఏం జరిగింది, ఘటన తర్వాత ఏం జరిగింది అనే అంశాలతో పాటు ఏదైతే వాంగ్మూలం అల్లు అర్జున్ నుంచి వాంగ్మూలం తీసుకుంటున్న నేపథ్యంలో పూర్తి సమాచారం రాబట్టే ప్రయత్నం పోలీసు అధికారులు చేసేది మనకు తెలుస్తుంది. ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేవిధంగా సంబంధించిన శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏదైతే మృతికారమైన వారిపై విమర్శలు వ్యక్తం చేసే నేపథ్యంలో అటు అల్లు అర్జున్ కూడా పత్రికా సమావేశం పెట్టి చేసిన ప్రకటనలు వీటన్నిటి మీద కూడా ఇవాళ అధికారులు అల్లు అర్జున్ నుంచి వివరాలు తీసుకున్నట్టు మనకు తెలుస్తుంది. ఇకపోతే ప్రధానంగా ఆ రోజు రాత్రి జరిగిన ఘటనకు సంబంధించి ఎక్కువ ప్రశ్నలు సంధించినట్టుగా మనకు తెలుస్తుంది. దీంతో పాటు ఇప్పటికే అల్లు అర్జున్ సినిమా థియేటర్ లోపలికి వచ్చే సమయంలో బౌన్సర్లు పెద్ద మొత్తంలో ఉన్నట్టు గుర్తించిన అధికారులు అసలు ఎంతమంది బౌన్సర్లు ఉన్నారు, మీకు వచ్చారు, థియేటర్ వద్ద ఎంతమంది ఉన్నారు అనే అంశాలు మొత్తం కూడా సమాచారంగా రాబట్టారు. దీనికి సంబంధించి ఏదైతే బౌన్సర్లకు టీం లీడర్ గా ఉన్నటువంటి ఆంటోనీ అనేటువంటి అతను ఇప్పటికే పోలీసు అదుపులో తీసుకుని అతను కూడా విచారిస్తున్నారు. ఘటన జరిగిన సమయంలో థియేటర్ లోపల అదేవిధంగా థియేటర్ బాల్కనీ వీలైతే అల్లు అర్జున్ తో పాటు అతని కుటుంబ సభ్యులు సినిమా చూస్తున్నారు. అటువంటి బాల్కనీ ప్లేస్ లో వీరు చెప్పారా, బయట తొక్కిసలాట జరిగిన సంఘటన మొత్తం కూడా ఎప్పటికప్పుడు మీకు చెప్పారా లేదా అనే అంశాన్ని కూడా అడిగి తెలుసుకొని చెప్తుంది. బయట తొక్కిసలాటలో పెద్ద ఎత్తున జనం అభిమానులు రావటం, సినీ అభిమానులు రావడంతో పోలీసు అధికారులు కూడా అల్లు అర్జున్ ఇక్కడి నుంచి వెళ్లాలంటూ సూచించారు. అక్కడ జరిగిన ఘటనలు ఏ అధికారి వచ్చారు చెప్పారు, మీరు ఎప్పుడు వెళ్లారు, అన్ని అంశాల మీద కూడా మొత్తం ఆయన నుంచి అలా వాంగ్మూలం తీసుకున్నట్లు కూడా మనకు సమాచారంగా తెలుస్తుంది. ఇప్పటికీ ఈ అంశం హైకోర్టు పరిధిలో ఉన్న నేపథ్యంలో అతని మీద కేసు నమోదైన నేపథ్యంలో జరిగిన ఘటన మొత్తం కూడా ప్రధానంగా పోలీసు అధికారులు పెద్ద ఎత్తున అభిమానులు రావటం, సమాచారం లేకుండా రావటం, అది వీళ్ళు దరఖాస్తు దాఖలు చేసినా కానీ మీరు దాన్ని తిరస్కరించినా కానీ వచ్చారు, ఆ విషయం తెలుసా తెలియదా అనేటువంటి అన్ని అంశాల మొత్తం కూడా 3 గంటల పాటు ఈయన ప్రశ్నించారు. దీనికి సంబంధించి అతని న్యాయవాది అశోక్ రెడ్డి ముందే ఇవన్నీ కూడా సమాచారం రాబట్టేట్టుగా మనకు తెలుస్తుంది. ఆ తర్వాత ఈ నెక్స్ట్ ఏం చేయబోతున్నారు, కాసేపటి క్రితం అయితే విచారణ ముగిస్తుంది. అక్కడి నుంచి అల్లు అర్జున్ నేరుగా ఇంటికి వెళ్తున్నట్లు కూడా మనకు సమాచారంగా తెలుస్తుంది. మరోవైపు ఆంటోనీని ఇప్పటికే పోలీసు అదుపుకునే నేపథ్యంలో అవసరమైతే సండే థియేటర్ వద్ద సీన్ రీకన్స్ట్రక్షన్ తీసుకువెళ్లే అవకాశం ఉన్నట్లు కూడా
ఆ సమాచారంగా తెలుస్తుంది. అసలు ఎంతమంది బౌన్సర్లు ఎక్కడెక్కడ ఉన్నారు, తోపులాట దేనికి జరిగింది, తోపులాటతోనే ఈ ప్రమాదం జరిగిందని ఒక ప్రాథమిక అంచనాకు వచ్చిన నేపథ్యంలో ఘటన జరిగిన విషయాలు కూడా అక్కడ వాస్తవంగా సీన్ లో చూసే అవకాశం ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. యాంటోనీని తీసుకెళ్లిన తర్వాతనే జరిగిన విషయాలు మొత్తం కూడా ఒక కంక్లూజన్ వచ్చే అవకాశం మనకు కనిపిస్తుంది. ఇప్పటికైతే అల్లు అర్జున్ పరంగా విచారించిన అంశాలు మొత్తం కూడా అతని సమాచారం సేకరించారు. మరోవైపు సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనలో బౌన్సర్లకు లీడర్ గా ఉన్నటువంటి యాంటోనీ కూడా ప్రశ్నించే అవకాశం, అతన్ని సీన్ రికన్స్ట్రక్షన్ చేసే అవకాశం ఉన్నట్టు మనకు తెలుస్తుంది. తదుపరి ఎవరైతే ఈ కేసులో ఉన్నారో వారందరినీ కూడా పోలీసు అధికారులు విచారించే అవకాశం ఉన్నట్టు కూడా సమాచారంగా తెలుస్తుంది. థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.